Hi everyone, welcome back to the series again. ఈరోజు రీడ్ కోడ్ ప్రాబ్లమ్ నెంబర్ 380 ఇన్సర్ట్ డిలీట్ గెట్ ర్యాండమ్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ 1 చేద్దాం. ఓకే, ప్రాబ్లమ్ స్టేట్మెంట్ చూస్తే ఇంప్లిమెంట్ ద ర్యాండమైజ్డ్ సెట్ క్లాస్. ర్యాండమైజ్డ్ సెట్ ఇనిషియలైజెస్ ర్యాండమైజ్డ్ సెట్ ఆబ్జెక్ట్. ఓకే, బూల్ ఇన్సర్టెడ్ ఫంక్షన్ ఇచ్చాడు. ఇన్సర్ట్ అండ్ ఐటమ్ ఇన్ టు ద సెట్ ఇఫ్ నాట్ ప్రజెంట్. ఆ సెట్లోకి ఇన్సర్ట్ చేస్తాం ఎప్పుడైతే సెట్లో లేకపోతే. సెట్ అంటేనే యూనిక్ ఎలిమెంట్స్ ఉంటాయి. రిటర్న్ ట్రూ ఇఫ్ ద ఐటమ్ వాస్ నాట్ ప్రజెంట్, ఫాల్స్ అదర్వైజ్. Okay, bool remove function ఇది removes an item val from the set if present, returns true if the item was present, false otherwise. Int random get random returns random element from the current set of elements. It is guaranteed that at least one element exists when the method is called. Okay, each element must have same probability of being written. Okay, you must implement of the functions such that each function works in average order of 1 time complexity. ఓకే, మనకు ఒక లిస్ట్ ఆఫ్ నెంబర్స్ ఇచ్చాడు, ఆర్డర్ ఆఫ్ 1 కావాలి అంటే మనకు గుర్తు రావాల్సిందంటే హ్యాష్ మ్యాప్. ఇది ప్రాక్టీస్ వల్లనే వస్తుంది. ఓకే, హ్యాష్ మ్యాప్ని ఒకటి డిక్లేర్ చేద్దాం. ఇది నార్మల్ ఇన్సర్ట్ డిలీట్ కూడా డైరెక్ట్ కోడింగ్ చేస్తున్నాం. ఒకటి డిక్లేర్ చేసుకున్నాం, దాన్ని ఇనిషియలైజ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఇన్సర్ట్ చేయమన్నాడు. ఇన్సర్ట్కి ఏమన్నాడు, రిటర్న్స్ ట్రూ ఇఫ్ ద ఐటమ్ వాస్ నాట్ ప్రెజెంట్. ఐటమ్ లేకపోతే ట్రూ చేయమన్నాడు. ఇప్పుడు ఇఫ్ మ్యాప్ డాట్ గెట్ ఆఫ్ వాల్ ఈక్వల్ టు నల్ అయితే రిటర్న్ ట్రూ వాస్ నాట్ ప్రెజెంట్. రిటర్న్ ట్రూ ఇఫ్ ద ఐటమ్ వాస్ నాట్ ప్రెజెంట్, అంతే కదా. లేకపోతే అవును, మ్యాప్ డాట్ గెట్ ఈక్వల్ టు వాల్యూ అంటే లేదు, రిటర్న్ ట్రూ. ఓకే, మనం ఇప్పుడే రిటర్న్ చేయకూడదు, అదర్వైజ్ ఫాల్స్. ఈస్ నాట్ ఈక్వల్ టు ట్రూ అయితే ఫాల్స్. ఒకవేళ ఉంటే రిటర్న్ ట్రూ. దానికి ముందు మనం ఏం చేయాలి, మ్యాప్ డాట్ పుట్ వాల్ వాల్. ఇప్పుడు ఇక్కడ 2 ఇంటిజర్స్ తీసుకున్నాం కదా, 2 వాల్యూ పెడదాం. ఇప్పుడు రిమూవ్ ఈ రిటర్న్ ట్రూ ఇఫ్ ద ఐటమ్ వాస్ ప్రెజెంట్ ఉంటే ట్రూ చేయమన్నాడు. ఇఫ్ యాప్ డాట్ గెట్ ఆఫ్ వాల్ ఉంటే ట్రూ చేయమన్నాడు. ఈక్వల్ టు నల్ అయితే, లేకపోతే ఫాల్స్. ఉంటే ఏం చేయాలి, రిటర్న్ ట్రూ. కానీ దానికి ముందు దాన్ని తీసేయాలి. రిమూవ్ అంటే రిమూవ్ అయిపోతుంది. ఇప్పుడు ఇది మెయిన్ టాస్క్, గెట్ ర్యాండమ్. ఇక్కడ ర్యాండమ్ చూసుకుంటే ఈచ్ ఎలిమెంట్ మస్ట్ హ్యావ్ సేమ్ ప్రాబబిలిటీ ఆఫ్ బీయింగ్ రిటర్న్. ప్రాబబిలిటీస్ ఏమి ఉండాలంటే ఖచ్చితంగా మనం ఇంకా ర్యాండమ్ క్లాసే వాడాలి. ర్యాండమ్ ఆర్ ఈక్వల్ టు న్యూ ర్యాండమ్. ఓకే, ఒక లిస్ట్ ఆఫ్ ఇంటీజర్స్ తీసుకున్నాం. న్యూ అరే లిస్ట్. ఆ అరే లిస్ట్లో మ్యాప్ యొక్క వాల్యూస్ పెట్టేద్దాం. మ్యాప్ వాల్యూస్ పెట్టామంటే దాంట్లో ఉన్న యూనిక్ ఎలిమెంట్స్ అన్ని దాంట్లోకి వెళ్తాయి. ఇప్పుడు ఏం కావాలి, మనకు ఒక ఇండెక్స్ కావాలి. అంటే ఇండెక్స్ ఈక్వల్ టు ఆర్ డాట్ నెక్స్ట్ ఇంట్. ఎంత సైజు కావాలి, లిస్ట్ డాట్ సైజులోపు ఒక ర్యాండమ్ నెంబర్ని జనరేట్ చేయాలి. ఆ ర్యాండమ్ యొక్క ఇండెక్స్ వచ్చింది మనకి, ఆ వాల్యూ కావాలి కదా. ఇంటూ వాల్యూ ఈక్వల్ టు ఎల్ఐ డాట్ గెట్ ఆఫ్ ఇండెక్స్ ఇది వాల్యూ. ఓకే, రన్ చేసి చూద్దాము. టెస్ట్ కేస్ పాస్ అయిపోయింది, సబ్మిట్ టెస్ట్. సబ్మిట్ కూడా అయిపోయింది. ఓకే, డన్. ఈ ర్యాండమ్ నెంబర్ అనేది, ర్యాండమ్ క్లాస్ అనేది వాడాలి ఖచ్చితంగా, ఎందుకంటే ప్రాబబిలిటీ కావాలి మనకు ఖచ్చితంగా. ఓకే, డన్.